శుభోదయం. ధూర్జటి మహాకవి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని 5 పద్యాలను చదివి భావం తెలుసుకుందాం. 40, 41, 42, 43, 44 పద్యాలు చదివి భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తీశ్వర శతకం 40వ పద్యం. మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషేకంబుగాంచిన పుణ్యాత్ములు నేనొక్కసరివో చింతించి చూడంగా ఎట్లనినన్ గీట పణీంద్రపోత మదవేదం దోగ్రహింసా విచారింగాన్ కానిన్నున్ క్రానగాక మదిలో శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్య భావం: శ్రీకాళహస్తీశ్వర, పూర్వం నీ వలన మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం పొందిన పుణ్యాత్ములు నేను ఒక్కటే. ఎలాగంటే సాలెపురుగు, పాము, ఏనుగు అవన్నీ తమలో తాము కలహించుకుంటూ పరస్పరం ఆధిక్యం ప్రదర్శించుకుంటూ కూడా ప్రత్యక్షంగా నీ మూర్తిని దర్శించి పునీతులైనాయి. నేను వాటి వలె నిన్ను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ నా మనస్సులో ఎప్పుడు ఆ పుణ్యాత్ములను తలుచుకునేవాణ్ణి. అందుకే నేను వాటితో సమానుడనని చెప్పగలుగుతున్నాను. ధూర్జటి భావం, ఆయన శివభక్తి ప్రతి పద్యంలో ప్రతిబింబిస్తుంది. 41వ పద్యం భావం: పవన మానాసన భూషణ ప్రకరముల్ భద్రేభచర్మంబు ఆటకవిత్వంబు ఆటవికత్వంబు ప్రియంబులై భుజగ శృండాలాటవీ చారులన్ భవ దుఃఖంబుల బాపుటొప్పున్ చలందిన్ పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్య భావమేమి? ఓ శ్రీకాళహస్తీశ్వర, పాముల ఆభరణాలు నీ శరీరమంతా, మెడలో పెద్ద నాగుపాము, గజ చర్మం నీవు ధరించేది, చెంచుదనము అంటే కోయవాణి యొక్క తత్వం నీకు ప్రియములైనవి కాబట్టి పాముకు, ఏనుగు, చెంచువాడైన తిన్ననికి వారి జీవనములో దుఃఖాన్ని పోగొట్టి తరింపచేసినావు. అది సరే, కానీ సాలెపురుగును ఆదరించి మోక్షాన్ని ప్రసాదించావే, దానికి కారణమేమిటి స్వామి? శివయ్య చెప్పు. 42వ పద్యం. అమర స్త్రీల రమించిన చెడదు మోహం బింతయున్ బ్రహ్మపట్టము సిద్ధించిన నాస తీరదు. బ్రహ్మపట్టంబు సిద్ధించిన ఆశ తీరదు. నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మాన ఇందున్ కల సౌఖ్యంబుల్ల నీ సేవం చేసి
నీ సేవం చేసి మహాపాతక వారి రాసిన్ కడతున్ శ్రీకాళహస్తీశ్వరా. దీని భావం: ఓ శ్రీకాళహస్తీశ్వర, స్వర్గలోకంలో ఉండే అప్సరతో సుఖించిన నాకు స్త్రీ వ్యామోహం తగ్గదు. బ్రహ్మ పదవి లభించిన పదవీకాంక్ష తీరదు. కోపంతో లోకాలన్నింటినీ వశపరుచుకున్న కోపం తగ్గదు. మోహం, లోభం, క్రోధాల వల్ల నాకు లభించిన ఈ సుఖాలు నాకు అక్కరలేదు. స్వామి, నీ సేవ చేసుకొని ఈ పాప సముద్రాన్ని దాటుతా. ఈ పాపాల సముద్రాన్ని నేను దాటే ప్రయత్నం చేస్తాను. నన్ను అనుగ్రహించు స్వామి శివయ్య, నన్ను అనుగ్రహించు చాలు. ఎంతటి భక్తి, ఎంతటి గొప్పదనం కనిపిస్తున్నారు దూర్జటి ప్రతి పద్యంలో. 43వ పద్యం. చనువారిన్ కని ఏడ్చువారు జముండా సత్యంబుగా వత్తుమే మనుమానం బింకలేదు నమ్ముమని తారావేడనారేవునన్ మునున్ కన్పోవుచు బాస చేయుట సుమీ ముమ్మాటికిన్ చూడంగా చెనటుల్ కానరు. దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వర. ఏమిటయ్యా దీని భావము? శ్రీకాళహస్తీశ్వర చనిపోయిన వారి గురించి ఏడ్చేవాళ్ళు. ఆ దహన కార్యం ముగిసిన తరువాత రేవులో మునిగి స్నానం చేస్తూ, ఓ యమధర్మరాజా, ఏదో ఒకరు తప్పకుండా మేము కూడా నీ దగ్గరికి వస్తాం, ఇందులో అనుమానమేమీ లేదు, ఇది సత్యం అని ఒక ప్రతిజ్ఞ చేస్తారు. తరువాత మూర్ఖులైన ఈ మానవులు ఆ చేసిన ప్రతిజ్ఞ ఏదో ఒక మొక్కుబడికి తంతు సాంప్రదాయం చేశామని అనుకుంటారు తప్ప అది నిజమని భావించకుండా, ఇది నిజము, ఈ ప్రతిజ్ఞ నిజమని భావించకుండా ప్రవర్తిస్తూ ఉంటారు మూర్ఖులైన మానవులు. ఇంకా ఈ రోజుకు చివరి పద్యం 44. భవ దుఃఖంబుల రాజకీటములనే ప్రార్థించినన్ పాయునే భవదంగ్రి స్తుతి చేతన్ కాక విలసిత్ భాలాక్షుధాక్లేశ దుష్ట విధుల్ మానునే చూడమేక మెడ చంటందల్లి కారుణ్య దృష్టి విశేషంబున నిచ్చు చంట బలెనో శ్రీకాళహస్తీశ్వర. దీని భావం తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వర, జనన మరణాది దుఃఖములు రాజులనే పురుగుల్ని సేవిస్తే పోతాయా? నీ పదార్థనతో కాకుండా ఇవి పోవాలంటే నీ పదములను అర్చించాలి కదా. చంటి బిడ్డ యొక్క ఆకలి బాధ మేక మెడలో పొదుగులాగా వేలాడుతుంటాయే గొంతు దగ్గర, వాటిలో పాలుంటాయా? వేలాడే చర్మ తోకల వల్ల తీరుతుందా వారి యొక్క ఆకలి? అందులో పాలు దొరుకుతాయా ఎంత చీకినా?
మాతృమూర్తి ప్రేమ ఇచ్చే చనుబాల వల్ల తీరుతాయా? ఎంత చక్కని భావన. మేకలకు మెడ కింద 2 చన్నుల మాదిరి వేలాడుతూ ఉంటాయి, దాంట్లో పాలు ఉండవు. అంటే ఆ మెడ కింద వేలాడేటువంటి చన్నుల వంటి వాటిలో పాలు ఉన్నాయని భ్రమతో తాగితే పాలు దొరకవు, తల్లి పాలు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి మూర్ఖులైన ఈ మానవులను మన్నించు శివయ్య అంటూ ఎంత చక్కగా విశ్లేషించి ప్రతి పద్యములో ఒక భావాన్ని ఇమిడ్చి మానవుని మూర్ఖత్వాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ధూర్జటి మహాశైల వారు. శుభం భూయాత్. ఓం నమః శివాయ. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. వాయులింగాయ నమః.